చరిత్రలో జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో టైటానిక్ ప్రమాదం ఒకటి. దీనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన ఉద్వేగభరితమైన అంశాలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా టైటానిక్ కు సంబంధించి మరో అంశం వార్తల్లో నిలిచింది. టైటానిక్ లో ప్రయాణించిన ఇస్టోర్ స్ట్రాస్ అనే వ్యక్తికి చెందిన 18 క్యారెట్ల గోల్డ్ ప్యాకెట్ వాచ్ వేలంలో 1.78 మిలియన్ పౌండ్లు పలికింది. భారత కరెన్సీలో ఇది దాదాపు 20,09,00,000 రూపాయలు. ఇంగ్లాండ్ కు చెందిన ఓ వేలం సంస్థ జరిపిన ఈ వేలంలో ఈ పాకెట్ వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ కు ప్రయాణిస్తూ 1912 ఏప్రిల్ 14న ఐస్ బర్గ్ ను ఢీకొట్టి టైటానిక్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా మరణించారు. బార్ లో ఇస్టోర్ ప్లాస్ ఆయన భార్య కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని అట్లాంటిక్ నుంచి బయటకు తీశారు. ఆయనకు సంబంధించిన వస్తువుల్లో జూల్స్ జార్గెన్సెన్ కంపెనీకి చెందిన 18 క్యారెట్ల బంగారు జేబు గడియారం కూడా ఉంది. స్ట్రాస్ కుటుంబం దగ్గర ఆ గడియారం ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని వేలం వేశారు. నవంబర్ 21న వేలం సంస్థ ఆ గడియారాన్ని వేలం వేసింది. టైటానిక్ మునిగిపోతున్న రాత్రి భర్తను వదిలేసి లైఫ్ బోట్ ఎక్కడానికి స్ట్రాస్ భార్య నిరాకరించారని, భర్తతో పాటే చనిపోతానని ఆమె అన్నట్లు చెప్పుకుంటుంటారు. అయితే ఐడా స్ట్రాస్ మృతదేహం దొరకలేదు.